మహాగణుడును, మహోన్నతుడును, సర్వశక్తిమంతుడు మన ప్రభువును, ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుడు గత కాలమంతా కూడా మనల్ని కాచి, కాపాడి, భద్రపరిచి, క్షేమంను అనుగ్రహించి 2026 సంవత్సరం ఏప్రిల్ మాసము ఆఖరి పరిశుద్ధ దినంలోకి మనం క్షేమకరంగా దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. మనం జీవించున్నామంటే ఆయన కృప, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, మనమంటూ చూడగలుగుతున్నాము అనంటే ఆయన కృప, మనమంటూ సజీవుల లెక్కల్లో ఉన్నామంటే ఆయన కృప, మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాము అంటే ఆయన యొక్క కృప తప్ప మరొకటి ఏది కూడా కాదు. కానీ మనం దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి, మహింపరిచి, గణపరిచేవారుగా ఉండాలన్నదే ఆయన కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ దినమున నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే చాలా ఆలస్యం జరిగింది కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ దినము ప్రత్యేకంగా పాపము అనే అంశం గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పాపము అనంటే సామాన్యంగా క్రైస్తవుడు తెలుసుకున్నది ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపము అని అనుకుంటున్నాడు. అనగా దేవుని యొక్క ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటము పాపముగా పరిగణించబడుతుంది. కానీ ఆయన చిత్తానికి విరుద్ధంగా జీవించటం కూడా అది పాపమే. ఆయన చిత్తము ఏమని మనం కేవలము ఏదో క్రియారూపంగా కాకుండా చెడు ఆలోచన చేసుకుంటూ, చెడు ఉద్దేశాలను కలిగిన వారుగా ఉంటూ, దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మైమర్చి, మన మన యొక్క సొంత ఆలోచన చొప్పున మనం నడుస్తూ, మన యొక్క ఆలోచన అన్నీ కూడా దేవునికి విరోధంగా ఉండి, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసింది బదులుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోకుండా, మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటం కూడా అది పాపమే. అంత మాత్రమే కాదు, అన్యాయం చేయటము అది ఒక పాపమే. అది ఏ రూపంలో అయినప్పటికీ కూడా, అది ధన రూపమా, లేకపోతే జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపా, లేకపోతే ఏదైనప్పటికీ కూడా, అది ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అది పాపంగా పరిగణించబడుతుంది పరిశుద్ధ లేఖన గ్రంథం బట్టి. ఈ యొక్క సారాంశాలన్నిటిని బట్టి దేవుని యొక్క ప్రేమకు, దేవుడిచ్చినటువంటి ఆ నీతి అనే వాటికి దూరం అయిపోయి మానవుడు ఉంటున్న సమయంలో పాపంలో పడిపోతూ ఉంటాడు. ఎందుకు అనంటే దేవుడు ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవర్తనుడుగా పరిగణించబడుతున్నాడు. కానీ నీతిని అనుసరించవలసినటువంటి క్రైస్తవులమైన మనము నీతిని అనుసరించుకోకుండా మనము దుర్నీతిని ప్రేమించేవారుగా ఉన్నట్లయితే, అసత్యమును మనం వెదికి అసత్యంలో నడిచిన వారుగా మనం ఉన్నట్లయితే అది పాపంగా పరిగణించబడుతుంది. పాపంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం. పాపము గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మనం గమనించినట్లయితే గురి తప్పడమే. అంటే దేవుడిచ్చినటువంటి గురి యొద్దకు నేను పరిగెత్తదమని దైవజనుడైన పౌలు గారు అన్నట్లుగా, మనం దేవుడు నిన్ను నన్ను సృష్టించుకున్నటువంటి విధానాన్ని మరిచి మనం వేరే గురికి పరిగెత్తటం కూడా అది పాపమునకు ప్రేరేపితం కాబడిన వారమే. గురి తప్పడం అనంటే బైబిల్ ప్రకారంగా ఆలోచన చేసినట్లయితే పాపం అంటే నైతికంగా లేకపోతే ఆధ్యాత్మికంగా దేవుడు నిర్దేశించిన లక్ష్యాన్ని చేర్చుకోకపోవడము. ఏదైతే మనము దేవుడు మన యొక్క నిర్దేశం ఏంటి, ఆయన ఈ భూమి మీద మానవుడి ఒక ఉద్దేశం చేత ఆయన నిర్మించి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చడం కొరకే ఆయన ఆయుష్ని ఇచ్చి ఉన్నాడు. ఆ ఉద్దేశాలను మైమర్చి మన ఉద్దేశాల వైపు మనం వెళ్ళిపోతే మనం గురి తప్పిన వారమే. ఆ గురి తప్పడమే పాపంలో పడిపోయిన వారంగానే కనిపిస్తున్నది. రెండోదిగా గమనించినట్లయితే తిరుగుబాటు అనేది కూడా మనం ఆలోచన చేయవచ్చు. తిరుగుబాటు అనేది మానవుడి యొక్క నైతిక స్వభావము. మానవుడు సామాజికంగా లేకపోతే నైతికంగా వాడు గురి తప్పిపోతూ ఉంటాడు. ఏ విధంగా తిరుగుబాటు చేస్తుంటాడంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని తిరస్కరించడమే గురి తప్పిపోవట. దేవుడు నియమించిన కట్టల్లో నిలబడుకోకుండా ఆ కట్టలను మైమర్చిపోవటమే పాపంలో పడిపోవట. దేవుడిచ్చినటువంటి నిబంధనలు పాటించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా జీవించడమే తిరుగుబాటు చేయట. ఈ లోకానుసారంగా ఆలోచన చేసినట్లయితే, తిరుగుబాటు గురించి మనం ఆలోచన చేస్తే, ఏదైనా సరే చట్టము ఒకటి రూపించబడింది. ఆ చట్టంలో గనక మానవుడు లేకపోతే, మానవుడు ఉండలేకపోతే, చట్టాన్ని అతిక్రమించితే, తిరుగుబాటు చేసినప్పుడే ఆ వ్యక్తికి గురి యొద్దకు తిరుగుబాటు చేస్తున్నాడు. కాబట్టి చట్టాన్ని ముందు మానవుడిని నిలబెట్టి వారికి శిక్షను ఇస్తూ ఉంటారు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవాతి దేవుని యొక్క లక్ష్యం, ఆయన యొక్క సూత్రాలను బట్టి ఆలోచన చేసినట్లయితే,
మానవుడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినాం. ఆ ప్రేమ కనికర సంపన్నుడు కాబట్టి ఒక దినం కాకపోతే మరొక దినము, ఒక క్షణం కాకపోతే మరొక క్షణమైనా సరే ఆ తిరుగుబాటులో నుండి బయటకు వచ్చి తన గురి యొద్దకు పరిగెత్తుతారని దేవుడు ఎదురు చూస్తున్నాడు చూసారా? ఆ యొక్క విధానమే దేవుడికి ఇష్టమైనటువంటి విధానము. అది కాకుండా ఏది చేసినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు మనం అతిక్రమించిన వారము, అనగా తిరుగుబాటు చేసిన వారంగానే. అందుకనే ఆయనకు తిరుగుబాటు చేసి ఎదిగిన వారు ఎవరు కూడా లేరు. మీరు అంటూ ఉండవచ్చు, ఈ లోకంలో ఉన్నవారు వారు తిరుగుబాటు చేస్తున్నారు, వారు ఎందుకు అభివృద్ధి పరచట్లేదు, మనకంటే వారే ఆశీర్వదకరంగా ఉన్నారు అని మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యానుసారం ఎరిగిన వారం మనము దేవునికి వేరుండుగా ఉండి ఏది కూడా మనము సాధించలేము. దేవునికి వ్యతిరేకరమైన ఆలోచనలు చేసినప్పుడు అది కొంత నీకు మేలుకరంగానే కనిపిస్తుంది, అది కొంత నీకు మంచితనంగానే కనిపిస్తుంది, అది కొంత నీకు మంచి విధానంలో నడిపిస్తున్నట్లుగానే ఉంటుంది. కానీ దాని అంతిమ లక్ష్యము నీవు భయంకరమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని, నిష్ఠూరాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి అనేక మంది భక్తులు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా తెలుస్తుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనం అతిక్రమించి మనము మన ఇష్టానుసారమైనటువంటి రీతిలో నడవటమే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారమే. అలాగే చేయవలసినటువంటి మంచి పనులు ఏదైతే ఉన్నాయో, అనగా మనం ఆలోచన చేసినట్లయితే మంచి పనులు అనే ఆలోచన మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుడిచ్చినటువంటి ఆత్మీయ ఫలములు ఉన్నాయి చూసారా? ప్రేమ, మంచితనము, ఈ లక్షణాలు 9 లక్షణాలు ఉన్నాయి చూసారా? ఆ లక్షణాలను అతిక్రమించి ఆ పైన ఉన్నటువంటి మాటలైనటువంటి 15 చెడు పనులు చేయటమే దేవుని మీద తిరుగుబాటు చేయడమే. కాబట్టి మనము దేవుని మీద తిరుగుబాటు చేసి మనం ఏమి లక్ష్యాన్ని సాధిస్తాము? కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించకపోగా మనం పాపంలో పడిపోయి మన దేవునికి దూరస్థులం అయిపోయి దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచిన వారుగా ఉంటూ దేవునికి అవిధేయకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ చివరికి మన జీవితము నరకాగ్నిలో కాల్చబట్టం కొరకు కాదు కదా దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కల్లో ఉంచి ఈ దినానికి కూడా అటువంటి సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం పూజించగలుగుతున్నామంటే, మనమంటూ సజీవుల్లో ఉండగలుగుతున్నామంటే, ఆ సజీవుడైన దేవుని యొక్క ఆయన యొక్క ప్రసన్నతని బట్టి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నామంటే మనం ఎంత కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. అయితే మనం ఈ దినం ఎలా ఉన్నాం? దేవుని ఇచ్చినటువంటి లక్ష్యాన్ని మనం అతిక్రమించిన వారుగా ఉన్నాం. దేవుడిచ్చినటువంటి మార్గాన్ని మనం విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నాం. దేవుడు నడవలసినటువంటి మార్గం ఏదో తెలుసుకొని ఆ మార్గం నడవలసింది బదులుగా మన సొంత మార్గాల్ని మనం నడిచేవారుగా ఉంటున్నాం. పాపం అనేది దేవుడి నుండి మానవుణ్ణి దూరం చేస్తుంది. అవును కదా? దేవుడు పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉండి దేవుని దగ్గర ప్రణమిల్లి దేవుని యొక్క సహాయతను కోరుకొని పాపం నుండి ఒప్పుకొని విడుదల పొందుతారో వారికి దేవుడు అతి సమీపంగా ఉండువాడై ఉన్నాడు. కానీ మానవుడు దేవుని యొక్క సహాయతను కోరతాడు, పాపాన్ని కూడా విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో మానవుడు ఉంచున్నాడు. పాపాన్ని ప్రేమిస్తూ పాపానికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేవాడుగా మానవుడు ఉంచున్నాడు. పాపాన్ని అతిక్రమించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని ప్రేమించి దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచేవారిగా మానవుడు ఉంచున్నాడు. ఈ పరిశుద్ధ దినంన దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అనంటే, దేవుడు మానవుని సృష్టించినప్పుడు పాపం అనేది ఈ లోకంలో లేదు. ఎప్పుడైతే దేవుని మాటను మానవుడు అతిక్రమించి ఉన్నాడో అప్పుడే ఈ లోకంలోకి పాపం అనేది వచ్చింది. ఆ పాపము అది పరిపక్వత చెంది మానవుడికి ఈ దినంన తోటి సహోదరుని ప్రేమించలేని వాడుగా ఉంటున్నాడు. తోటి మానవుడిని మానవుడిగా ఆదరించలేని వాడిగా ఉంటున్నాడు. తోటి మానవుడిని ఇష్టపడేవాడిగా లేకుండా పశువులను ప్రేమించేవాడిగా మానవుడు అయిపోతున్నాడు. పశువులను ఇష్టపడేవాడిగా మానవుడు అయిపోతున్నాడు. పశువులకే ఎక్కువ ప్రాధాన్యత స్థానం ఇచ్చి వీడు ఏదో పరమతాన్ని వాడు ప్రేమిస్తున్నాడు, వాడిని మనం ద్వేషించాలనేటువంటి ఆలోచనలు కలిగిన వాడిగా మానవుడు ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ దినాన మనము దేవుడు ఏదైతే మనల్ని
పాపరహితులుగా మనల్ని ఆయన ఈ లోకంలోకి తీసుకువచ్చున్నాడో, మరలా తిరిగి ఏదైతే మనం పడిపోయి ఉన్నామో, అనగా మన ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాము గారు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవించి దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచి ఆ ఇచ్చినటువంటి సుందరమైన వనాన్ని విడిచిపెట్టి కష్టతరమైన బ్రతుకుల్లోకి వారు వచ్చి ఉన్నారో మన అందరికీ కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి వారి దగ్గర అడిగినప్పుడు వారు ఆ పాపమును ఒప్పుకున్నట్లయితే క్షమించినటువంటి దేవుడిగా ఆయన ఉండేవాడు. ఆ పరిస్థితులు మానవుడికి వేరే విధంగా ఉండేవి. కానీ మానవుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి వారు చేస్తున్న తప్పిదాన్ని వారు ఒప్పుకోకుండా, వారు చేస్తున్న పాపాన్ని వారు ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు నెపం వేసుకున్నారు. దాని ద్వారా మంచి అందమైనటువంటి జీవితాన్ని నరకాగ్నిలోకి మానవుడు నిలుపుకున్నాడు. అదే దేవునికి మానవుడుకున్నటువంటి రిలేషన్షిప్ని పాడు చేసింది. ఆజ్ఞను అతిక్రమించటమే, దేవుని మాటను తిరస్కరించడమే, దేవుడు నడవలసిన మార్గాల్లో నుండి వారి సొంత మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడే వారు పాపంలోకి నెట్టివేయబడినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మనకు దేవునికున్న బంధము మరలా తిరిగి పునరుద్ధరించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ విధంగా? నువ్వు పాపమును నేను పాపమును ఒప్పుకున్నప్పుడు, పాపము అంటే ఏదో లైంగికమైనటువంటి కార్యములు చేయటం మాత్రమే కాదు, ఏదో అబద్ధములు చెప్పటం మాత్రమే కాదు, లేకపోతే నీ ఇష్టమైన మార్గంలో నడవటం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మాటను తిరస్కరించి దేవునికి దూరంగా అయిపోయి నీ సొంత వాటి కొరకు నువ్వు తాపత్రయపడటమే దేవుణ్ణి తిరస్కరించటము, అనగా పాపంలో పడిపోవటమే. కాబట్టి ఆ విధంగా వేరు చేయబడిన దాని ఫలితాన్ని ఏమి తీసుకొచ్చిందో తెలుసండి? మరణాన్ని తీసుకొచ్చింది. దేవుడు మానవుడికి మరణాన్ని ఇవ్వటం కొరకు కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి పాపంలోకి ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము గారు వెళ్ళిపోయి ఉన్నారో, ఈ భూమి మీద మరణం అనేది అగస్యమైనది. ఈ భూమి మీద మరణం అనేది సంభవించినటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం. పాపం గురించి మరింత మనం తెలుసుకోవాలనంటే మనం ఏమి చేయాలంటే, పరిశుద్ధ గ్రంథంలో పాపం గురించి మాట్లాడుతాం. 1 యోహాను పత్రిక, లెట్ us come to the 1 John 3rd chapter 4th verse. ఏమనంటే, పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే పాపము దేవుని యొక్క ధర్మశాస్త్రం అతిక్రమించటమే పాపము, మరియు దేవునిపై తిరుగుబాటు చేయటమే. అనగా ఏ విధంగా తిరుగుబాటును మనం ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశ కాండంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాటను మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట, అక్కడ అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉన్నది. ఆ మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, తన ప్రజలు రాత్రివేళ మేఘ స్తంభము గాను రాత్రివేళ అగ్ని స్తంభం గాను పగలు మేఘ స్తంభం గాను ఉండి దేవుడు తన ప్రజలను నడిపించుకుంటూ వెళ్తుంటే, వీరు మతి భ్రమించి వారికి పొగరు బట్టి వారు మదించి అనే మాట కూడా నేను చెప్పక తప్పదు. ఎందుకనంటే, దేవుడు వద్దు 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 అన్న దాన్ని ఎందుకు వద్దన్నాడో దాన్ని చేయాలని వారు అనుకొని దేవుని దగ్గర దూరం అయిపోయారు. అనగా దేవుని మీద తిరుగుబాటు చేసి ఎవరైనా చూడగలిగారండి? దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, ఇదిగో నేను ఇచ్చేటువంటి ఆ సుందరమైన ప్రదేశంలోకి చేర్చాలనేది, ఆ బానిసకరమైన బ్రతుకు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించాలని తన సేవకుడైనటువంటి మోషే గారిని పంపించి, ఆ పంపించే విషయంలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములు తన బిడ్డ ద్వారా ఆయన జరిగించుకొని, ఆ సముద్రం సమస్తాన్ని పాయలుగా చేసి ఆరిన నేలగా చేసి ఆయన నడిపించుకుంటూ వస్తూ ఉంటే, వీరు దేవుని మీద అనునిత్యం కూడా తిరుగుబాటే దేవుని యొక్క ఆత్మను అనేక సార్లు దుఃఖపరిచిన వారుగా వారు ఉన్నారు. కాబట్టి మొదటిగా ఏమిటి అనంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం అనేది ఒక పాపమైంది. రెండోది, దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేది ఒక పాపమైంది. మూడోదిగా మనం గమనించినట్లయితే, యెహోషువ గ్రంథంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాటను మనం గమనించగలుగుతాం. చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం, నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష. అనగా మొదటిది ధర్మశాస్త్రం అతిక్రమించటం, రెండోది తిరుగుబాటు చేయటము, మూడోది
కనిపిస్తున్న సంగతి ఏంటంటే వారు మరణాన్ని స్నేహించినారు. మరణాన్ని తీసుకొచ్చింది పాపం అనేది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా దేని ద్వారా ఈ పాపంలో పట్టబడిపోయి దేవునికి దూరస్తులుగా మనం జీవిస్తున్నామో, దేని ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం అవమానం పాలు చేస్తున్నామో, దేవుని యొక్క ఆత్మను మనం దుఃఖపరుస్తున్నామో, ఏ పాపములు మన మీద ఏలుబాటు చేస్తున్నాయో ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం చాలా సుస్పష్టంగా రాయబడి ఉన్నది. ఏమిటో తెలుసా? మనం గమనించినట్లు యెషయా గ్రంథంలో ఉంటుంది. పాపము అనేది ప్రేరేపితానికి మూలం ఆద్యుడు ఎవరు అనంటే తండ్రి అయినటువంటి దేవాతి దగ్గర ఉన్నటువంటి ఒక దూత. ఆ దూత గర్వించి, అంటే ఆ దూత పేరు అక్కడ రాయబడింది యెషయా గ్రంథంలో, లూసిఫర్ అనే పదం రాయబడింది. ఆ యొక్క పాపము లూసిఫర్లో అంటే దేవదూతలన్నిట్లంటే కూడా అత్యంత సుందరమైనటువంటి మరియు శక్తివంతమైన దూతల్లో తన ఆరంభమును కలిగి ఉన్నది. తన స్థితి యందు సంతృప్తి పడక దేవుని కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవాలని ఆ దూత కోరుకున్నది కాబట్టి అది భూమికి నెట్టవేయబడింది. ఆ నెట్టివేయబడినటువంటి ఆ దూతే అనగా లూసిఫరే ఈ దినంన మన జీవితాల మీద ఏలుబాటు చేస్తుంది. మన జీవితాల్లో పాపాన్ని కొని తీసుకొచ్చింది. ఆ లూసిఫరే మన ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదమ్మ గారి దగ్గరికి వచ్చి పాపానికి ప్రేరేపితం చేసి దేవునికి ఆ మానవుడికి ఏర్పడిన బంధానికి దూరం చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలన్నీ మీరు గమనించాలి అనంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి 15 వరకు ఉన్నట్లయితే ఈ మాటలన్నీ కూడా కనిపిస్తాయి. శక్తిమైన దూతలు అయినప్పటికీ కూడా దేవుని కంటే ఉన్నతమైన స్థానాన్ని ఆశించి తన పతనానికి దారి తీసింది ఈ లూసిఫర్ అనగా దేవుని దగ్గర ఉన్నటువంటి దూత. అనగా ఈ మాటలన్నీ గమనించినట్లయితే అది గర్వించింది, దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని కోరుకుంది, పంపబడింది, ఈ లోకాన్ని సమస్తాన్ని పాపంలోకి నెట్టివేసింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మనం ఏ విధంగా ఉంటున్నామో, మనం దేవుణ్ణి శోధించేవారుగా ఉంటున్నామా? మన ఆశల కొరకు దేవుని దగ్గర కొన్నిసార్లు చాలా బాధాకరమైనటువంటి మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాడు. మనము ఏదో చాలా మంది యవన బిడ్డలు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను, లేకపోతే నేను ఒక ఆమెని ఇష్టపడ్డాను, దాని గురించి ప్రార్థన చేయండి. సేవకుల దగ్గరకు వచ్చి ఈ దినం నా విశ్వాసులు అడుగుతున్నటువంటిది ఏమిటో తెలుసా? నాకు జ్ఞానం కొరకు, లేకపోతే దేవుని మార్గం నడుచుట కొరకు, దేవుని కొరకు నిలబడుట కొరకు ప్రార్థన చేయండి అని అడగట్లేదు. నేను కోరుకున్న అమ్మాయి, నేను కోరుకున్న అబ్బాయి నాకు కావాలని ప్రార్థన చేయండి. ఇది మానవుడు ఈ దినం వారి శరీర ఆశలు నెరవేర్చుట కొరకు దేవుణ్ణి ఏం చేస్తారంటే దేవుణ్ణి వాడుకుంటూ ఉన్నారు, దేవునికి దూరస్తులు అయిపోతున్నారు, దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుస్తున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఏ స్థితిగతుల్లో మనం ఉంటున్నాము, మన సొంత ఆలోచనల వైపు మనం నడవకోకుండా, మన సొంత ఆశల కొరకు దేవుని శోధించేవారుగా కాకుండా మనము ఏమి చేయాలో తెలుసా? దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. అందుకని రోమిల్కి రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అక్కడ కనిపిస్తుంది. లెట్ us come to the Romans 5th chapter 12th verse. ఏమని ఉందంటే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ కూడా సంప్రాప్తమాయను. అంటే ఏ విధంగా అయితే ఆదిమ తండ్రి ద్వారా ఆ లూసిఫర్ వచ్చి ఆదిమ తల్లిదండ్రులను ఏ విధంగా శోధించి పాపంలోకి నెట్టివేసిందో, ఆ దినం ప్రారంభించబడినటువంటి పాపం అనేది ఈ దినం ప్రతి ఒక్క మానవుడు పాపానికి వాడు ప్రాప్తుడైనట్లుగా కనిపిస్తున్నది. వాడు పాపాన్ని కొంతెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనం ఏ విధంగా మనం జీవిస్తాం? అందుకనే రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చూద్దాం రండి. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే ఇక్కడ చూచినట్లయితే పాపం వలన వచ్చే జీతం మరణము అని చెప్పి అక్కడ ఒక కామ ఎందుకుందో తెలుసండి. ఏదైతే మానవుడు పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడో, మరలా తిరిగి ఆ మరణం నుండి అనే సంథింగ్ హీ వాంట్స్ టు టెల్. దేవుడు అక్కడ ఒక మాటని చెప్పాలని ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసున
నందు నిత్య జీవము. ఏదైతే మరణం అనేది మానవుడికి వచ్చిందో, ఆ నరకాగ్నిలో కాల్చబడేటువంటి ఆ పరిస్థితులు మానవుడు ఉండకూడదు. మరలా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఎంతవరకు ఆయన మాటకు లోబడేవారిగా ఉంటున్నాం, ఎంతవరకు దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించేవారుగా ఉంటున్నామా, లేకపోతే అవిధేయులుగా ఉంటున్నామా? ఇవన్నీ గ్రహించినటువంటి దావీదు మహారాజు గారు తన కీర్తనలో తన కీర్తనలో అద్భుతమైన మాటలు, పశ్చాత్తాప కీర్తన అనేది పిలువబడుతుంది. 51వ సంకీర్తన మనం గమనించిన 5వ చరణంలో ఒక మాట ఉంటుంది చూడండి. నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. దావీదు మహారాజు గారు ఎన్ని గమనించినాడు. ఎందుకనంటే నా ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాము గారి ద్వారా సంప్రాప్తమైనటువంటి ఆ పాపమే పరిపక్వత అవుతూ ఆ పాపంలోనే నేను పుట్టిన వాడను అని అంటున్నాడు. ఆ పాపంలో పుట్టిన వాడను నేను అనంటూ ఆ పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని అంటూ తను ముందుగా మనం గమనించి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు తెలుసా, 51వ సంకీర్తన 1వ చరణంలో అంటున్నాడు. ఇది గమనించినటువంటి ఆయన దావీదు గారు అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము. మన పాపంలో నుండి విడుదల పొందాలంటే, మన సొంతగా మన పాపంలో నుండి బయటకు రావాలంటే అది ఏమాత్రం కూడా, ఒకవేళ ఆ క్షణంలో అవ్వచ్చు, ఆ గంటలు అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు, లేకపోతే ఒక వారం రోజులు అవ్వచ్చు, ఒక నెల రోజులు అవ్వచ్చు, మరలా తిరిగి చూపుల ద్వారానో, తలంపుల ద్వారానో, మాటల ద్వారానో, వినికిడి ద్వారానో, క్రియల ద్వారానో, నడవడిక ద్వారానో మరలా మనం తిరిగి పడిపోతాం. అందుకనే దావీదు గారు ఇది ఎరిగినటువంటి ఆయన ఏమనంటున్నాడు తెలుసా, నీ కృప చొప్పున అనే పదాన్ని వాడు. నీ కృప చొప్పున నన్ను కర్ణింపము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. పాపము నుండి విడుదల పొందాలనంటే ఆయన కృప కనికరం మనలో ఉండాలి. అంతేగాని మనం ఏదో మన సొంత విధానాల్లో మనం పొందుకోవాలనంటే, మన సొంత విధానాల్లో మన పాపం నుండి బయటికి రావాలంటే అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. కేవలం దేవుని యొక్క కృప కనికరం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో కూడా భక్తుడు రాస్తాడు కదా, 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అంటే నీకు ఏదైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడో దాని ద్వారా కళాఖండిగా ఆయన మోషే గారిని పిలిపించి, ఆయన ఆషామాషిగా మానవుడికి ధర్మశాస్త్రం ఇవ్వలేదండి. 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని దేవుని చేతితోనే రాయించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి చూసారా. ఆ ఆజ్ఞలను మనం తప్పక శిరస వహించాల్సిందే. ఆజ్ఞలను ప్రతి క్రైస్తవుడికి మనం పాటించవలసిన వారమే. ఈ దినము ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా వారి చట్టాలు రూపింపబడుతుంది. ఈ ఆజ్ఞల ద్వారానే చట్టాలు రూపింపబడుతున్నాయి. ఈ ఆజ్ఞలను బట్టియే చట్టాలను రూపించడం జరుగుతున్నది. అంతే తప్ప వారి సొంత ఆలోచనలు కాదు. ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ధర్మశాస్త్రాన్ని బట్టి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఉపదేశించిన ఉపదేశంలో కానీ, ఆయన నడిచిన మార్గంలో వల్ల కానీ చట్టాలు అనేది రూపింపబడుతున్నాయి. ఈ చట్టాలను అతిక్రమించటమే పాపము అని లోకం చెప్తున్నది. కానీ దేవుని యొక్క మాటను తిరస్కరించడమే పాపం అని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, మనం ఈ మాటల నుండి తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? రండి, రోమీయులకు రాసిన పత్రిక తర్వాత 5వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ రాయబడి ఉంది చూడండి. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబో వారికి గుర్తయి ఉండెను. అంటే వేర్ దిస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ మీన్స్ ది ఆరిజిన్ ఆఫ్ అవర్ ఫాదర్. ఆదాము గారి ద్వారానే
ఈ లోకంలోకి పాపం అనేది ఏ విధంగా వచ్చి ఉన్నదో నీవు నేను కూడా ఈ పాపంలోనే మిళితమైపోయి ఉన్నాం. ఈ పాపంతోనే మనం స్నేహిస్తూ ఉన్నాము. ఈ పాపంలోనే కలిసిపోయేవారుగా ఉంటున్నాము. అందుకని 1 యోహాను పత్రికలో ఒక మాట అక్కడ కనిపిస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 2వ వచనంలో ఈ మాట ఇక్కడ అద్భుతంగా అక్కడ భక్తుడు రాసిన, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు చిందించిన తన రక్తమే మనకు శాంతికరమై ఉన్నది. అంటే పాపం నుండి మనకు విడుదల పొందాలి అని అంటే శాంతికర్త అయినటువంటి దేవుని పాదాల చెంతకు మనం రావాల్సిందే అంటూ తర్వాత ఉంది చూడండి, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 1 John 2nd chapter 2nd verse I read. అయితే ఈ దినం మనకు శాంతి లేదు. ఎందుకో తెలుసా? పాపం అనేది మన మీద ఏలిబాటు చేస్తుంది. ఒక వ్యక్తి సైకిల్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి తన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను ఒక 2 వీలర్ బైక్ను కొనుక్కోవాలనుకుంటాడు. ఆ 2 వీలర్ బైక్ కొనుక్కున్నటువంటి వ్యక్తి ఒక 4 వీలర్ని కొనుక్కోవాలనుకుంటాడు. ఆ 4 వీలర్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకా దాంట్లో ఒక లావిష్గా ఉన్నటువంటి వెహికల్ని కొనుక్కోవాలనుకుంటాడు. ఇక్కడ తాక్కోకుండా దీని ఆకాశంలో కూడా ఎగరాలని ఒక హెలికాప్టర్ కొనుక్కోవాలనుకుంటాడు. ఆ హెలికాప్టర్ కలిగి ఉన్నాను కదని అక్కడ తాగడు. తర్వాత నాకు కుటుంబం అంతా కలిసి వెళ్ళటానికి ఒక విమానం కావాలని అనుకుంటాడు. ఆ విమానంతో అక్కడ తాగిపోడు. ఆ ఆకాశం తిరుగుతున్నప్పుడు ఇంకా పైన ఏముందో, నేను చంద్రమండలంలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తాడు. ఆ చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ తాగడు. ఇక్కడ నేను ఉంటే బాగుంటుంది కదా అని అనుకొని ఈ దినం ఇటువంటి పాపము ప్రేరేపితమైపోయి దేవుడు నిన్ను భూమి మీద నా పాదాల దగ్గర ఉండరా నా కుమారుడు నా కుమార్తె అని అంటే, కాదు నాకు చంద్రమండలంలో సైట్లు కొనుక్కోవాలని అనుకున్నాడు. అంటే దేవునికి విరోధంగా మానవుడు జీవిస్తున్నాడు. వాడి జీవితంలో చివరికి శాంతి లేదు, సమాధానం లేదు. వారి జీవితం అట్లా పాపంలోనే ముగిసిపోతున్నది. వారి కుటుంబాలు కూడా ఆ పాపానికి శాపంగా వారి కుటుంబాలు మార్చబడుతున్నాయి. ఆ పాపం నుండి విడుదల చేయట కొరకే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు శాంతి ది ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన శాంతి ప్రదాత అయి ఉన్నాడు. ఆయన శాంతికి రాజై ఉన్నాడు. కాబట్టి ఆ శాంతిని మన జీవితంలో పొందుకోవాలని, అంటే పాపం నుండి విడుదల పొందుకొని శాంతిని మనం అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా కొద్దిగా మనం ముందుకు వెళ్ళినట్లయితే 2 కొరింథీయులు రాసిన పత్రికలో అక్కడ ఒక మాట రాయబడింది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది చూడండి. 5వ అధ్యాయము 21వ వచనంలో ఉంది చూడండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసాము. ఎంత గ్రేట్ ప్రివిలేజ్ అండి దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఏ పాపం ఎరుగని ఆయన ఒక జన్మతః పరిశుద్ధుడు. ఆయన జీవితం పరిశుద్ధత. ఆయన యొక్క జీవిత కాలం అంతా కూడా 33.5 సంవత్సరాలు కూడా నింత పాపం ఉన్నది కనుగొన్నవాడు ఎవడు కూడా ఈ దినానికి 2026 సంవత్సరాలు గడిచిపోయిన ఎవడు కూడా కనిపెట్టలేకపోయాడు. కానీ ఒక్కటి చెప్పన, నీ గురించి నా గురించి ఏ పాపం ఎరుగని ఆయన మన కొరకు మనం చేసిన తప్పిదానులు, అందుకని అంటే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనుల 11:28 మత్తయి నా యొద్దకు రండి అని అంటున్నాడు. ఎందుకనంటే పాపంతో నిండిపోయిన మన జీవితాల్లో, పాపంతో ప్రయాసతో ఉన్నటువంటి మన జీవితాలకి విడుదల ఇవ్వట కొరకే నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను అని అంటున్నాడు. ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎంతవరకు దీని నుండి విడుదల పొందుకుంటున్నావు? ఎంతవరకు దేవుని వైపు నడవాలని అనుకుంటున్నావు? ఎప్పుడైతే నువ్వు నడవాలని అనుకుంటున్న సమయంలో కొన్నిసార్లు మన జీవితంలో జరిగేటువంటి సంఘటన కూడా ఏమిటో తెలుసా? రండి చూపిస్తున్న 1 యోహాను పత్రికలోకి మనం వెళ్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? మన పాపం మనం ఒప్పుకున్న ఎల్లా ఎవరింటండి మన పాపం మనం ఏం చేయాలో తెలుసండి? ఒప్పుకునే వారిగా ఉండాలి. మనం ఒప్పుకున్నట్లయితే ఆయన ఎలాంటి వారు తెలుసండి? ఆయన నమ్మదగిన వాడును. మనం ఈ లోకంలో భర్తని భార్య నమ్మలేని పరిస్థితులు, భర్త భార్యని నమ్మలేనటువంటి పరిస్థితులు, బిడ్డల్ని తల్లిదండ్రులు నమ్మలేనటువంటి పరిస్థితులు, కోడల్ని అత్త మామలు నమ్మలేనటువంటి పరిస్థితులు, అల్లుడు గారిని మామను ఆ తోబుట్టువులే నమ్మలేనటువంటి పరిస్థితులు, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏ నమ్మకం లేనటువంటి జీవితాలకి ఒక్కటి మాత్రము సూత్రము ఏమిటో తెలుసా?
ఆయన ఒక్కడే నిన్ను నన్ను నిర్మించి నిర్మాణకుడైనటువంటి దేవాతి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఆయన నమ్మదగిన వాడు. అటువంటి నమ్మదగిన దేవుని దగ్గరికి మనం వచ్చి మన పాపములు ఒప్పుకునే వారిగా ఉంటామా? లేకపోతే పాపములను మనం ఇంకను కూడా మోసుకుంటూ మనతో పోయేటువంటి పాపములే కాకుండా మన తర్వాత తరాలకు కూడా పాపాన్ని మనం ఇచ్చేవారుగా ఉంటామా? అందుకని అంటున్నాడు ఆయన నమ్మదగిన వాడు. రెండోది సెకండ్ క్వాలిఫికేషన్స్, ఆయన నీతిమంతుడు, ఆయన నీతికి ఆధార సంభూతుడై ఉన్నాడు. అందుకనే దావీదు మహారాజు గారు అంటాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా అని అంటున్నాడు. అంటే వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కింగ్ డేవిడ్ గాట్. ఆయన పొందుకున్నటువంటి గొప్ప అనుభవం ఏంటో తెలుసా? నీతికి ఆధార సంభూతుడు అని ఆయన రుచి చూచి ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రార్థనలో ఆయన అంటున్నాడు, నా నీతికి ఆధార మగు దేవా అని అంటున్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. అంటే ఒక పాపాన్ని క్షమించాలనంటే పాపం చేసిన వాడు పాపిని క్షమించలేడనండి. ఎందుకో తెలుసా? వాడు కూడా అదే మార్గంలో ఉన్నాడు కాబట్టి క్షమించలేడు. ఎవరైతే పరిశుద్ధత కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే పాపాన్ని క్షమించగలిగేవారు, వారు మాత్రమే పాపం నుండి విడుదలటువంటి శక్తి సామర్థ్యత ఉంటుంది. కాబట్టి ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఫస్ట్ వన్ నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక అంటూ అక్కడ డెఫినేషన్. ఆయన మన పాపములను క్షమించి మూడోది ఏంటిదంటే క్షమించి వాడై ఉన్నాడు. నువ్వు ఎలాంటి పాపం చేసినప్పటికీ కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇంత దుర్మార్గుడిని నాయన, నేను ఇంత ఘోరమైన పాపిని ప్రవ్వా, నన్ను క్షమించు అనంటే ఆయన ఎలాంటి వాడో తెలుసండి? క్షమించి వాడై ఉన్నాడు. ఆయన కొట్టారు, ఆయన మొక్క మీద ఉమ్ము వేశారు, ఆయన కొరడ దెబ్బలతో కొట్టారు. అరే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించవని పక్కనున్న దొంగ అన్నాడు. ఇవన్నీ అన్నా సరే యేసుక్రీస్తు ప్రభువారు అన్నది ఏంటో తెలుసా? తండ్రిని వేడుకుంటున్నాడు. నీ పక్షాన నా పక్షాన తండ్రిని వేడుకుంటున్నాడు. ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని అన్నారు. అంటే ఎంతగా క్షమానికి ఒక డెఫినేషన్ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన రుచి చూపిస్తున్నాడో చూద్దాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, క్షమించేవాడు. అంత మాత్రమే కాదు, నాలుగోది సమస్త దుర్నీతి నుండి. అంటే ఏ దుర్నీతి అయితే మనలో ఉంటుందో, అంటే ఇందాక చెప్పినట్లుగా దావీదు మహారాజు గారు 51 సంకీర్తనలు అన్నట్లుగా నా తల్లి గర్భంలో అనే మాట అన్నాడు చూసారండి. అక్కడ మొదలైనటువంటి ఈ పాపము, ఏ దుర్నీతులు మన జీవితంలో చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఎన్ని దుర్నీతమైనటువంటి కార్యంలో మనం చేసి ఉన్నాడో ఆ సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ఒక్కరు మాత్రమే. ఆ ఒక్కరు ఎవరో తెలుసండి. ఐదోదిగా ఆయన పవిత్రుడై ఉన్నాడు. పాపానికి మనం సరిచేసుకున్నప్పుడు పవిత్రపరచబడేది ఆ దేవాతి దేవుని యొక్క పాద సంరక్షణ తప్ప వేరొకటి కాదు. ఆయన పాదాల దగ్గరికి రావడం తప్ప వేరే మార్గం అంటూ ఏది లేదు. ఏ కొండలెక్కినా మనకు రాదు క్షమాపణ, ఏ గుట్టలెక్కినా రాదు. ఎన్ని సంవత్సరాలు, నెలలు, రోజులు నువ్వు నోములు నోసినా నీకు పాపం నుండి విమోచన రాదు. లేకపోతే నువ్వు నిలువెత్తున నీకున్నదంతా కూడా ఇచ్చేసిన పాపం నుండి విడుదల రాదు. నువ్వు నీ యొక్క శరీరం, నీ యొక్క అందం కలిగిన జుట్టునిచ్చిన ఏది చేసినా నీ యొక్క పాపం నుండి విడుదల రాదు. కేవలము దేవుని పాదాల చెంతకు వచ్చి ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు, తర్వాత మూడోది పాపములను క్షమించువాడు, నాలుగోది సమస్త దుర్నీతిని తీసివేయవాడు, నిన్ను పవిత్రపరచువాడు ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఇది మనం గుర్తెరుగుతామో మనం చాలా చాలా దగ్గరగా దేవుని దగ్గరికి మనం నడవగలుగుతాం. పాపం మీద మన జయాన్ని సాధించగలుగుతాం. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 20 అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము మనం గమనించినట్లయితే 11వ వచనం. లెట్ us come to Revelation 28 chapter 11th verse. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఎంత ఉందండి. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి. భక్తుడు చూసింది ఇక్కడ చెప్తున్నాడండి. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి ఏమైపోయినాయి అండి? పారిపోయినట్లుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే భూమి అంతా కూడా పాపంతో నిండుకొని ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధత ముందు ఈ పాపం అనేది నిలబడదు. రెండోది, అక్కడ వాటికి నిలువ చోటు కనబడకపోయేను. ఆ పాపము దేవుడు ఎప్పుడైతే మన జీవితానికి వస్తాడో
పాపం అనేది మన దగ్గరికి రావటానికే భయపడుతుంది. పాపము చేయవాడు దేవుని దగ్గరికి రాలేడు. దేవుని దగ్గర ఉన్నవాడు పాపము చేయలేడు. ఈ సూత్రం మనం గమనించాలి. నీవు ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటావో నువ్వు దేవుని దగ్గర నిలబడగలుగుతావు. పాపం చేస్తూ దేవుని దగ్గర నిలబడాలి అనంటే దేవుని యొక్క వాక్యము మన గుండెల్ని అంబులు చీల్చు వరకు అన్న మాట అన్నట్లుగా మన యొక్క గుండెల్ని పగలదీసి సుత్తిలాగా కట్టి అగ్నిలాగా కాల్చివేస్తుంది. కాబట్టి పాపములందు మనం దేవుని దగ్గర రావటానికి భయపడుతుంటాం. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి మనం ఎలా ఉంటున్నామో చూడండి. ఈ 12, 13, 14, 15 వచనాలు కూడా ప్రకటన రెవల్యూషన్ 20, 12, 13, 14, 15 ఆల్సో ఇఫ్ యు రీడ్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప బాధ్యత మానవుడికి దేవుడు ఇచ్చున్నాడో. ఇక్కడ ఈ మాటలు ఎట్లా తెలుసు? 15, ఎవరి పేరైనను జీవ గ్రంథం రాయబడినట్లు కనబడని ఎల్లా వాడు ఏం చేయబడతాడండి? అగ్నిగుండంలో. నీ పేరు నా పేరు ఆ జీవ గ్రంథంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అంటే ఎంత గొప్ప బాధ్యత దేవుడు మానవుడికి ఇచ్చున్నాడో ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది మనం గమనించగలుగుతామో మనం ఏమి చేయగలుగుతాం తెలుసండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వచ్చినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో ఉంటుంది, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసియన్స్ 1st chapter 7th verse. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృపా మహా ఐశ్వర్యమును బట్టి అని అంటూ తర్వాత ఉంది చూడండి. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఎవరి ద్వారా అండి? తండ్రి ద్వారా ఆ బాధ్యత ఇస్తే మానవుడు పోగొట్టుకున్నాడు. తిరిగి ఆయన కృప మహా ఐశ్వర్యము తన కుమారుని లోకంలోకి పంపించింది. ఆ కుమారుడు కూడా అయ్యా ఇది చేయకూడదు, ఇది ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా నువ్వు నిత్య రాజ్యాన్ని పొందుకుంటావనంటే అది గమనించుకోకుండా మానవుడు సిలువ వేడని తన కుమారుని కూడా సిలువుకు అప్పగించినాడు. కానీ ఏదేమైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఆ యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి మనకి ఏం జరిగిందో తెలుసా అండి. అక్కడ ఆయన యొక్క ప్రియుని యందు ఆయన కుమారుని ద్వారా, ఆయన ప్రియ కుమారుని ద్వారా ఆయన రక్తం వల్ల మనకి విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచ్చిన. మన అపరాధములు ఏదైతే ఉన్నాయో ఆయన రక్తం ద్వారా మాత్రమే ఆ పాపం నుండి మనకి విమోచన అనేది కలుగుతున్నది. ఈ విమోచన మనకు పొందుకోవాలి అనంటే మానవులుగా మనం సాధించలేం. కేవలం మనం పొందుకునేది, మనం ఆ బాధ్యత మనకి జీవితంలో రావాలి అనంటే మనం చేయవలసింది ఏమిటో తెలుసా? దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉంటామో మనం దేవుని కొరకు నిలబడే వారిగా ఉంటాం. మరొకసారి ఈ యొక్క చెప్పబడినటువంటి ఈ యొక్క ఉపద్ఘాతంలో నుండి పాపం అనగా ఏమిటో ఒక 5 విషయాలు చెప్పి, ఈ 5 విషయాలు ఒక్కొక్కటి సాధ్యమైనంత వరకు రానున్న వారంలో ఒక 2-3 పార్ట్స్గా ఈ మాటలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అసలు పాపం అనగా ఏమిటి అనంటే రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ పాపాన్ని అనగా ఏమిటో అక్కడ చాలా అద్భుతంగా భక్తులు సెలవిస్తున్నారు. 6వ అధ్యాయం రోమన్స్ 6th chapter 12th verse ఏమని అంటున్నారంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీకుడి. పాపంకి అక్కడ ఏంటంటే మన శరీరం నందు పాపం అంటే ఏలనీకోకుండా కాపాడుకోవటమే. మనం తెలుసుకోవాలి మన శరీరం మీద ఏ పాపం ఏలుబాటు చేస్తుంది. ఇద్దరము ఒకవేళ దురాశ అనేది వస్తుందా, లేకపోతే ఇతరులు బాగుపడుతుంటే తట్టుకోలేకుండా వారిని కూలద్రోసేటువంటి లక్షణం వస్తుందా, లేకపోతే ఇతరులను దోచుకొని మనం దాచుకోవాలని మనం అనుకుంటున్నామా? ఇది కాదు. అటువంటి పాపంలో నుండి ఆ శరీర కార్యములు, శరీర ఆశలు, శరీర ఆలోచనలు వైపు మనం వెళ్ళకోకుండా దేవుని వైపు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ యొక్క పాపంలో ఉన్నటువంటిది మొదటి అంశం ఏంటో తెలుసా? ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము అని తెలుస్తుంది. మనం ఆజ్ఞను అతిక్రమించే వారిగా మనం ఉండము. ఈ విషయాలు ఒక్కొక్కటిగా 5 విషయాలు నేను టూకీగా చెప్పి నెక్స్ట్ వీక్ నుండి వీటి గురించి వివరంగా వివరిస్తాను. మొదటిగా ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము. దీనికి గాను ఇందాక చదవబడినటువంటి మాట 1 యోహాను పత్రిక 3-4 అంటే 1 John 3rd chapter 4th verse లో ఉంటుంది. పాపం చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దాని గురించి రానున్న వారంలో చెప్తాను. రెండోదిగా మూర్ఖమైన ఆలోచనలు కలిగి ఉండుట పాపము. దీని గురించి కూడా రానున్నట్టు వాడు రెండో భాగంలో నేను చెప్తాను. మూడోదిగా చూచినట్లయితే తిరుగుబాటు చేయడమే
పాపము. ఈ వీటన్నిటి గురించి చూద్దాం. నాలుగోదిగా చూచినట్లయితే మంచి చేయకపోవడం కూడా పాపమే. ఐదోది సకల దుర్నీతి ద్వారా పాపము. ఈ 5 విషయాలు రానున్నటి వారంలో చూద్దాం. దేవుడు ఈ యొక్క వారంలో ఈ యొక్క పాపం గురించి చెప్పబడుతున్నటువంటి ఒక్కొక్క భాగాన్ని మనము సరి చేసుకొని ఆ పాపంలో విడుదల పొంది ఆ నిత్య జీవం పొందేటువంటి కృపా బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగిపోదాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నాయన మాలో ఉన్నటువంటి ఏ లోటుపాటు ఉన్నదో మరొకసారి మీరు మాకు వెలికి తీసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము అనుకుంటున్నాము మంచిగానే జీవిస్తున్నాము, మేము పాపరహితులుగానే ఉన్నామని అనుకుంటున్నాం. కానీ మాలో ఎంత పాపం ఉన్నదో మీ వాక్యం ద్వారా తేట తెల్లంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. తండ్రి, మీ యొక్క ఆజ్ఞలను మేము అతిక్రమిస్తున్నాం. ఆ ఉద్దేశాలన్నిటిని కూడా రానున్నటువంటి వారంలో మేము దాన్ని తెలుసుకోవటానికి సహాయం దయచేయండి. ఈ దినం నాయన పాపానికి నిర్వచనం ఏంటో, పాపాన్ని ఏ విధంగా మానవుడికి సంప్రాప్తి కలిగినదో, పాపంలో మానవుడు ఏ విధంగా మీకు దూరమైపోయి ఉన్నాడో, ఆ దూరమైనటువంటి బంధం ఏ విధంగా మరలా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరలా నాయన ఆ రిలేషన్ని మరలా మీరు నాయన మాకు కలిగించి ఉన్నారో మీరు తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రభా, విత్తబడినటువంటి ప్రతి మాటను కూడా 30 60 100 నీరు పోసి ఫలింపచేయమని గడిచిన కాలమంతా కూడా మీ యొక్క సజీవమైన లెక్కల్లో కాచి కాపాడి ఉన్నారు. వాతావరణాలు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ కూడా ఎంతో మాకు వ్యతిరేకకరంగా ఉన్నాయి. ఏ పరిస్థితులనైనా మార్చగలిగేటువంటి దేవుడివి, ఏ స్థితిగతులనైనా మార్చగలిగేటువంటి దేవుడివి. మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని మీ యొక్క వాక్యం మాకు సెలవిస్తున్నది. తండ్రి, మీకు వ్యతిరేకకరంగా జరుగుతున్నటువంటి కార్యములన్నిటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ప్రతి కార్యాన్ని లయపరచండి, మీరు మాత్రమే జయం పొందండి. ఎందుకనంటే మరణం సైతం సిగ్గుపడింది ప్రభా. తండ్రి, అటువంటి జయశీలుడైనటువంటి దేవుని మేము ఆరాధిస్తున్నాం. తండ్రి, ఈ దినము నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. మాలో ఉన్న తప్పిదాన్ని మేము సరి చేసుకొని మీ కొరకు జీవించే కృపా భాగ్యత దయచేయమని, మీరు ఇచ్చినటువంటి వాక్యము మాలో ఫలింప చేయటానికి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ 2026 సంవత్సరం ఈ 4వ మాసము ఆఖరి పరిశుద్ధ దినం వరకు దేవుడు తన సజీవమైన నక్కల్లో మనల్ని కాచి కాపాడినందుకు మనమంటూ బ్రతికి ఉన్నామంటే ఆయన కృపే. ఒక క్షణమంటూ మన జీవితంలో ముందుకు కొనసాగిస్తుందంటే ఆయన కృపే. రేపటిది దినం అనేది మనది కాదు, ఈ క్షణం వరకే మనది. ఈ మరో క్షణం ఏమిటిదో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి మన పాపములను, మన దోషములను మనం ఒప్పుకొని దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. మా గురించి, మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.